హాయ్ అండి, నేను మీ ఆదిష్ రాధిక మొబైల్స్ తిరుపతి. అయితే లాస్ట్ టైం 10,000 వాల్యూ కలిగిన 5G మొబైల్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అంతకంటే తక్కువ ధరకు ఇది లావా కంపెనీ అంటే లావా షార్క్ 5G మొబైల్. ఈ మొబైల్ 10,000 రూపాయల కంటే తక్కువ ధరకు రావడం జరిగింది. అది ఎంత ప్రైస్, దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో, దాని యొక్క ఫీచర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది 7,999 రూపాయల మొబైల్ కదా అని చెప్పేసి చీప్ గా చూడకండి. ఈ మొబైల్ చూసారు కదా, చాలా గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది. ఇది యాక్చువల్గా డమ్మీ అండి. మొబైల్ అన్బాక్సింగ్ చేసి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇది IP54 రేటింగ్ తో రావడం, అంటే డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ అన్నమాట. మంచి ఫీచర్స్ తో ఈ మొబైల్ రావడం జరిగింది. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. క్లియర్ కేస్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది, బాగుంది. మొబైల్ చూసారు కదా, ప్రీమియం గ్లాస్ డిజైన్ అనమాట. ప్రీమియం గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. చాలా స్మూత్ గా చాలా బాగుంటుందండి. 2 కెమెరాస్, ఫ్లాష్ లైట్ కి రౌండ్ వేయటము చాలా బాగుందండి. మొబైల్ డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. సేమ్ మనకి ఐఫోన్ మోడల్ డిజైన్ ఇచ్చాడు. వాల్యూమ్ బటన్స్, 3.5mm ఇయర్ ఫోన్స్ జాక్ ఇచ్చాడు. Type-C ఇయర్ ఫోన్, ఛార్జింగ్ పోర్టు అండ్ రింగర్ కి సపోర్ట్. అండ్ బాక్స్ లో చూస్తే ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు అండ్ అడాప్టర్ ఒకటి. నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇచ్చారండి. అండ్ మొబైల్ చూడండి, ఇది కేస్ వేసినా కూడా మొబైల్ కి ఎటువంటి లుక్ మారలేదండి. ప్రీమియం లుక్, ప్రీమియం అని ఉంది. చాలా బాగుంది. పౌచ్ చేసినా కూడా ఎటువంటి ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఏమి తేడా రాల. చాలా ప్రీమియం లుక్ ఉంది. మొబైల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఇది 6.75 ఇంచెస్ డిస్ప్లే, HD+ IPS LCD, 98G రీఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇది IP54 రేటింగ్ తో రావడం జరుగుతుంది. అంటే తక్కువ రేట్ మొబైల్ అయినా కూడా, బడ్జెట్ తక్కువ అయినా సరే ఇది IP54 రేటింగ్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే మనం పొరపాటున మన జర్నీలో ఉన్నప్పుడు, లేదంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు వర్షం పడ్డా, చినుకులు పడ్డా కూడా ఏమీ కాదు అన్నమాట మొబైల్ కి. అలా అని చెప్పేసి సర్వీస్ సెంటర్ మాత్రం వారంటీ ఇవ్వరంటే, పొరపాటున వాటర్లో ముంచిన, వాటర్ మునిగిన, ఫుల్ గా తడిసిన, నీళ్ళలో ముంచినా కూడా ఇది సర్వీసు వారంటీ ఉండదు. అలాగే మొబైల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఏదో లైట్ గా చినుకులకు వాటికైతే ఏమీ కాదు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చరికి ఇది యూనిసాక్ T765 ప్రాసెసర్ అండి. ఇది ఆక్టో కోర్ 2.3 GHz ప్రాసెసర్ రాజవుతుంది. ఇది మొబైల్ అనేది లో బడ్జెట్ మొబైల్ కాబట్టి వీళ్ళు స్పెక్ట్రమ్ CPU యూనిసాక్ T765 6nm ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చరికి ఇది వర్చువల్ ర్యామ్ అండి. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. 4GB ర్యామ్ అంటే ఇంకొక 4GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే 8GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి వేరియంట్ తో రావడం జరుగుతుందండి. దీంట్లో మళ్ళీ 412, 612 అలాంటి ఏమీ లేవు. ఓన్లీ 4GB 64 తో రావడం. కాబట్టి వీళ్ళు ఎక్స్పెండబుల్ మెమరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 1TB దాకా మనం ఎక్స్పాండ్ చేసుకుని స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. UFS 2.2 స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ AA కెమెరా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్లాష్ లైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రింగ్ లాగా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది 5 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రేర్ కెమెరాతో మనం వీడియో కనుక తీసామంటే అది 1080 30 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 5000 mAh బ్యాటరీ అండి. లిథియం పాలిమర్ బ్యాటరీ రావడం జరుగుతుంది. అండ్ 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. బాక్స్ లో మాత్రం 10 వాట్స్ ఛార్జర్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మనం ఛార్జింగ్ కనుక పెంచుకోవాలనుకుంటే, స్పీడ్ గా పెంచుకోవాలనుకుంటే 18 వాట్స్ ఛార్జర్ కొనుక్కొని, అడాప్టర్ కూడా కొనుక్కొనేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది Android 15 క్లీన్ OS తో రావడం జరుగుతుంది. మనం కాల్ రికార్డింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. OS అయితే చాలా స్మూత్ గా రన్ అవుతుంది. అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి ఇది 2 కలర్స్ తో రావడం జరుగుతుంది. ఒకటి స్టెల్లర్ గోల్డ్ అండి, ఇంకొకటి స్టెల్లర్ బ్లూ అన్నమాట. ఇది డమ్మీ అండి. ఈ కలర్ కోసం చూపిస్తున్నాను. స్టెల్లర్ బ్లూ, ఇది స్టెల్లర్ గోల్డ్. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. చూసేదానికైతే ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఐఫోన్ డిజైన్, ఐఫోన్ లానే ఉన్నాయి. కాబట్టి 2 కూడా ప్రీమియం లుక్ తో రావడం జరుగుతుంది. మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఆగండి, మీ డౌట్ ఏదో నాకు అర్థమైంది. సర్వీస్ ఇష్యూ కదా. సర్వీస్ కనుక ప్రాబ్లం వస్తే మీరు టోల్ ఫ్రీ నెంబర్, బాక్స్ మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేశారంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇంటికి వచ్చి మీ మొబైల్ ని కలెక్ట్ చేసుకొని ఏ ప్రాబ్లం ఉందో చూసి, వాళ్ళ కండిషన్స్ కాకపోతే వాటర్ లో పడకూడదు, కింద పడకూడదు అన్నమాట. ఫిజికల్ డ్యామేజ్ అనేది లేకుండా ఉంటే మీ మొబైల్ ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళా 2 days to 3 days టైం తీసుకొని మళ్ళీ మీ ఇంటి దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. లేదో అలా కూడా కాదనుకుంటే మా 2 స్టోర్లో, రాధిక మొబైల్ స్టోర్ లో కనుక పర్చేజ్ చేస్తే మీకు మొబైల్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కింద కాల్ చేయొచ్చు. లేదంటే మా స్టోర్ కి తీసుకొని వచ్చినారంటే మేమే రిపేర్ చేయించి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ధైర్యంగా పర్చేజ్ చేయొచ్చు. అంతేకాదండి, మొబైల్ కాస్ట్ 7,999 రూపాయలు చెప్పా కదా, ఆ రేటు కన్నా తక్కువ ధరకు ఇస్తూ ప్లస్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా రాధిక మొబైల్స్ 2 స్టోర్లో ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ కి ఇది 8,000 రూపాయల మొబైల్ అయినా సరే మీకు కనుక సిబిల్ స్కోర్ కనుక ఎక్కువ ఉంటే బజాజ్ ఫైనాన్స్ లో కూడా అండర్ టీవీఎస్ ఫైనాన్స్ లో కూడా 0 డౌన్ పేమెంట్ సదుపాయం కూడా ఉంది. మొబైల్ కాస్ట్ లో మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మొబైల్ తీసుకెళ్లవచ్చు. ప్లస్ మా షాప్ తరపు నుంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదే కాకుండా మీకు దగ్గర ఏదైనా పాత మొబైల్స్ ఉన్నా కూడా అవి కూడా ఎక్స్చేంజ్ తీసుకోండి, అవి కూడా మేము తీసుకుంటాం. అండ్ ఇది మన మేడ్ ఇన్ ఇండియా. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ ఈ షార్ప్ 5G కాదు, కిల్లర్ 5G కూడా. హాయ్ వ్యూవర్స్, చూశారు కదా వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.